హాయ్ అండి. పాలక్ పొటాటో ఆవిరికుడం అండి. ఉల్లగడ్డ తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు అల్లం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఉప్పు వాటర్లో కడుక్కోవాలండి. మందులు వేస్తుంటారు కదండి, అది పోయేదానికి ఉప్పు వాటర్లో కడుక్కోవాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఈ పేస్టులో జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, ఇంగువ, గోధుమ రవ్వ, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర వేసి కలుపుకోవాలండి. తగినంత వాటర్ వేసి మనం ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటాము, కుడుములు ఇడ్లీలు ఆ మోయిను వాటర్ వేసి కలుపుకోవాలండి. మితంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండెట్లో ఆయిల్ తీసుకొని కాసేపు అట్లా హీట్ చేయాలండి. ఈ పేస్ట్ని ఇలా వస్తుంది. తర్వాత వాటిని ఉండలుగా చేసుకోవాలండి. మనం కుడుములకి ఎలా చేసుకుంటామో అలాగా ఉండలుగా చేసుకొని ఒక పాత్రలో వాటర్ పోసుకొని దానిలో ఆవిరి పెట్టుకోవాలండి. ఇలా ఆవిరి పెట్టుకోవాలి. మధ్యలో ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలండి. ఇప్పుడు నిప్పటా చేయడానికి రెడీ చేస్తున్నానండి. ఒక బాండెట్లో ఆయిల్ తీసుకొని నిప్పట్లా వేస్తూ ఉన్నాను. చాలా బాగున్నాయండి. మీరు చూడండి, మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?